హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కథ తన్విక నేను కన్న కలలు, కానీ జీవితంలో విడిపోయాం. ఆఫీస్కి వెళ్ళగానే బాస్ పిలుపు. రేపటి నుంచి ఈమెకి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ ఒక అమ్మాయిని పిలిచారు. గుండ్రని ముఖము, కాటుక కళ్ళు, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో చక్కని చుక్కలా ఉంది. ఆమెను చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి. చప్పగా సాగిపోతున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చింది అనిపించింది. తన్విక. గమ్మత్తైన పేరు తనది. సార్ మీరు అని సంబోధిస్తుంటే గారెలు బూరెలు వద్దు, పేరు పెట్టి పిలిస్తే చాలు అన్నా. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడనని చెప్పా. నేనేమైనా మీ గర్ల్ ఫ్రెండ్నా? అస్తమానం ఫోన్ చేసి విసిగించడానికి? అవసరమైతేనే చేస్తా అంది. అమ్మాయి బాగా చొరవ తీసుకునే రకమని అర్థమైంది. వీకెండ్లో తను పిలిస్తే చెప్పిన చోటుకి వెళ్ళాను. ఒక గ్యాంగ్ని వెంట వేసుకుని వచ్చింది. ఈయనే మా సార్, ఎప్పుడు చిల్గా ఉంటారు అంటూ అందరికీ పరిచయం చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నన్ను బ్రో అని పిలవమని చెప్పింది. అందరూ కలిసి ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్, చార్మినార్ ఇలా నగరం అంతా చుట్టేశాం. మరునాడు మెసేజ్ చేసింది. హాయ్, నిన్న నా లైఫ్లో ఎన్నడూ లేనంత ఎంజాయ్ చేశాం. ఈ సంతోషం జీవితాంతం కావాలనిపిస్తుంది. నా ఇంటి పేరు పొడుగ్గా ఉంది. నీ ఇంటి పేరు పర్మనెంట్గా ఇవ్వొచ్చుగా అన్నది. ఎగిరి గంతేసా. ఈ క్షణం కోసమేగా ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నా. మా సైడు ఓకే, ఇక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే తరువాయి. ఇలా మా ప్రేమ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుండగా ఒకరోజు వాళ్ళ నానమ్మకు బాగా లేదంటూ సడన్గా ఊరెళ్ళిపోయింది. చేరగానే ఫోన్ చేస్తానంది, కానీ వారమైనా జాడలేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్. ఆమె స్నేహితుల్ని అడిగితే నెంబర్ మార్చేసింది. మాకు టచ్ లేదన్నారు. మా ఊరికి వెళ్ళాలంటే 10 గంటల ప్రయాణం అని ఓసారి చెప్పినట్లు గుర్తు. అయినా అన్ని రకాలుగా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించా. ఈ బాధ ఎదురుచూపుల్లో ఉండగానే నన్ను బదిలీ చేశారు. తన్విక జ్ఞాపకాలతో ముడిపడిన ఆఫీసును వదిలి వెళ్ళనని ఎంత బతిమాలినా మేనేజ్మెంట్ వినలేదు. చేసేదేమీ లేక వేరే రాష్ట్రానికి వెళ్ళా. అక్కడి చలాకీగా ఉండే ఏ అమ్మాయిని చూసినా తన్విక రూపమే కళ్ళ ముందు మెదిలేది. కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. 2 ఏళ్ళు అయ్యాక ప్రాజెక్టు పని మీద హైదరాబాదు వెళ్ళా. సాయంత్రానికి ఆఫీస్లో పని ముగించుకొని లిఫ్ట్ దగ్గరికి వచ్చా. లిఫ్ట్ తెరుచుకోగానే గులాబీ రంగు చీరలో ప్రత్యక్షమైనది ఒక ఆవిడ. తనెవరో కాదు, నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా ప్రాణ సర్వస్వం. ఒక్కసారిగా నా కళ్ళు నేను నమ్మలేకపోయా. ఎలా ఉన్నావు? ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? వరుసగా దూసుకొస్తున్నాయి ప్రశ్నలు. తన్విక ఉలకలేదు, పలకలేదు. ఆఫీసు బయటకొచ్చి బస్టాప్ వరకు వెళ్ళింది. మౌనంగా తననే అనుసరించా. కనీసం తిరిగి కూడా చూడలేదు. కాసేపటికి ఒక వ్యక్తి చిన్న పిల్లవాడితో వచ్చాడు. ఆ పిల్లవాడిని భుజాన వేసుకొని అతడి బైక్పై కూర్చుంది. ఆ బాబుపై నీలం రంగు శాలువా కప్పి ఉంది. వ్యాలంటైన్స్ డే రోజు నేను తనకి ప్రేమగా ఇచ్చిన కానుక అది. ఆ దృశ్యంతో నాకు పరిస్థితి మొత్తం అర్థమైంది. అక్కడే స్థావంలా నిల్చుండిపోయా. కాసేపటికి తన ఫ్రెండ్, పాత కొలీగ్ ఒకరు నన్ను గుర్తుపట్టి పిలిచింది. తన్విక ఆ రోజు ఊరు వెళ్ళిపోవడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పింది. తను ఇంటికి వెళ్ళేలోగా వాళ్ళ నానమ్మ చనిపోయిందట. ఆ క్లిష్ట పరిస్థితిలో మా ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేదట. కానీ కొన్నాళ్ళకే చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అసలే బాధలో ఉండడం, మా సామాజిక వర్గాలు వేరు కావడం, వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకొనే పరిస్థితి లేకపోవడంతో అతడితో తాళి కట్టించుకుందంట. కానీ నన్ను మోసం చేశాననే గిల్టీ ఫీలింగ్ వేధిస్తుందని, నన్ను జీవితాంతం మర్చిపోలేనని చెబుతూ ఏడ్చిందంట. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈ మధ్య మళ్ళీ ఉద్యోగంలో చేరిందని చెప్పిందా ఫ్రెండ్. ఇదంతా వినేసరికి నా గుండె బరువెక్కింది. తనతో ఊహించుకున్న కలలన్నీ కన్నీళ్ళలా బయటకొచ్చాయి. ప్రతి ప్రేమకి సంతోషకరమైన ముగింపు ఉండకపోవచ్చు మా ప్రేమలా. కానీ ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళ మంచి కోరుకోవడమే అసలైన ప్రేమ లక్షణం. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. మా జ్ఞాపకాల మజిలీలతో ముందుకు సాగిపోతున్నా. ఈ అద్భుతమైన ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.